అట్టుకుండమే సరి అయిన మందు, పాపరోగానికే మందు, ప్రభు యేసు నందున్నది మందు, ప్రభు యేసు రక్తమే మందు, పోగొట్టుకుంటే దొరకదిగ మందు, పాపరోగానికే మందు మందు. దేవునికి స్తోత్రం కలుగుగాక. పాపం వలన ప్రణవేయబడి నిత్య నరకులకు వెళుతున్న మానవుడిని దేవుడు ఎంతో ప్రేమించి వారిని పాపం నుండి విడిపించి మోక్షమును నడిపించుటకు దేవుడు ఎంతో ప్రేమించి వారిని పాపం నుండి విడిపించి మోక్షమును నడిపించుటకు దేవుడు తన ప్రియ కుమారుని లోకములకు పంపినవాడని యెషయా రాయిస్తున్నాడు. సర్వమానవాన్ని రక్షించాలి అనే గొప్ప రక్షణ సంకల్పం కలిగినటువంటి దేవుడు చివరికి తన ప్రాణమును బలిగా పెట్టి విమోచన క్రయదనముగా తన రక్తమును సిందించి ప్రతి ఒక్క మానవుని ప్రతి పాపము నుండి విడుదల చేసి రక్షిస్తాడని, శిలువమరణం పొందడానికి తను సిద్ధమయ్యాడని, మన పాపాల కోసం మన కోసం ఎన్ని అపవాదులు భరించాడు, ఎన్ని అబద్ధ ఆరోపణలు పొందాడు, ఎన్ని అపనిందలు, ఎన్ని చిత్రహింసలు, ఎంతగానో దూషించారు. ఆయన్ని కొరడాలతో కొట్టారు, ముఖంపై ఉమ్మివేశారు, పిడుగుద్దులు గుద్దారు. నిన్ను గుద్దిన వాడెవరో నీవు ఎరుగువా, నిన్ను గుద్దిన వాడెవరో నీవు ఎరుగువా నీ అపహాస్యం చేస్తున్నారు. ఎంతో దీనంగా ఎంత జాలిగా చూస్తున్నాడండి తండ్రి. ఇన్ని చేసినా ఇన్ని కష్టాలు పెడుతున్నా ఆయన ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, మీరేమి చేస్తున్నారో మీరు వెరుగరు, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు వెరుగరు, కనుక వీరిని క్షమించమని వేడుకుంటున్నాడు తన తండ్రి. మనం చేసిన అపరాధముల కొరకు, మనం చేసిన పాపముల కొరకు శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధమయ్యాడు యేసు ప్రభువు. మనం చేసిన పాపాల కొరకు ఎంత జాలిగా, మనం చేసేటువంటి చిత్రహింసలకు ఎంత జాలిగా ఉన్నాడంటే, ఎంత జాలి యేసువా, ఎంత ఎంత జాలి యేసువా, ఎంత దేవదూసకుడను నేను, హానికరుడహింసకు దేవదూసకుడను నేను, అవిశ్వాసి అయిన నన్ను ఆదరించినావుగా, ఎంత జాలి యేసువా, ఎంత హింసలేను, ఎంత జాలి రక్షకుండ నాకు బదులు శిక్షణను భవించినావు, నాకు బదులు శిక్షణను భవించినావు, సిలువయందు సమ్మసిల్లి, సిలువయందు సమ్మసిల్లి సావంది
కలుగును గాక. మనం చేసిన అపరాధముల కొరకు, మనం చేసిన పాపముల కొరకు శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధమయ్యాడు. వదకు చేయబడిన గొర్రె పిల్లగా శిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాడు. తలకు ముళ్ళ కిరీటం, చేతులకు కాళ్ళకు మేకు, ఎంత బాధ అనుభవిస్తున్నాడో చూడండి. ఎవరి కోసం అండి ఈ బాధ? ఎవరి కోసం? నా మూలమునా బాధల పాల యేసుకు చిలుపై నా మూలమున బాధల పాలయన యేసుకు చిలుపయన పంచగాయములుంది పాపిని రక్షించే ఎంతటి ప్రేమను ఎంతని వర్ణింతు. పంచగాయములుంది పాపిని రక్షించే ఎంతటి ప్రేమను ఎంతని వర్ణింతు. అంతరంగములో అనుదిన బ్రతుకులో, అంతరంగములో అనుదిన బ్రతుకులో పదుగురిలో నేను ప్రకటింతును. నా దేవునిగా మీ అందరి సమక్షంలో నా దేవునిగా ప్రకటిస్తున్నాను. మీ అందరూ ప్రకటిస్తారా? మీ అందరిగా యేసు ప్రభు దేవుడని నేను ప్రకటిస్తున్నాను. మీరు ప్రకటిస్తారా? ప్రకటించే వారు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగుగా. తండ్రి తనకు అప్పగించిన రక్షణ కార్యాన్ని ఆయన సంపూర్తి చేసి ఉన్నాడు. శిలువ మరణానికి కూడా మహిమను తెచ్చింది. అది ఆయన యొక్క కనికరమును, సహనమును, ఆయన శక్తిని, అధికారమును మహిమపరిచినది. మన కొరకు మరణించి మనకు బదులుగా శ్రమనుంది. మన నిమిత్తం తనకు తాను పాపముగాను శాపముగాను అవుటకు అప్పగించుకొని మనలను విమోచించుటకై తన సొంత రక్తమును వెలక చెల్లించిన ఆయనను అత్యంత కనికరము కలవాడుగా శిలువ మరణం పొంది ఉన్నాడు. సర్వలోకం యొక్క అపరాధముల భారమును భరించి సాతానును జయించి సాతాను చెరపట్టిన వారిని చెర నుండి విడిపించి ఆయనను అత్యంత శక్తివంతునిగా శిలువ మరణం చూపించింది. దేవునికి స్తోత్రం కలుగుగా. నరవతారిగా యేసు భూమి మీదకి రావడానికి గల కారణాలు చెప్తాను. ఒకటి, ప్రవచనాలను నెరవేర్చడానికి కొరకు వచ్చాడు. రెండు, కనబడిన దేవుడిని కనబరచడానికి వచ్చాడు. దావీదు సింహాసనాన్ని స్థిరపరచడానికి, మానవులకు దేవునికి మధ్య తెగిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి, మానవుల పాపం కొరకు బలిగా అవుటకు, ప్రధాన యాజకుడిగా అవుటకు, అపవాద క్రియలను లయపరుచుటకు, శరలో ఉన్న వారిని విడుదల కలుగు చేయుటకు, గుడ్డి వారికి చూపు కలుగు చేయుటకు, నరిగిన వారిని బలపరుచుటకు, సమృద్ధి జీవం కలుగు చేయుటకు యేసు లోకమునకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గలతీ పత్రిక 4:4 చూసినట్టయితే చివరగా గలతీ పత్రిక, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చదవమ్మా. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మనుషుల పాపమును అధిక పాపములోనికి దిగజారిపోతున్న సమయంలో, మనిషి యొక్క పాపాలు ఇంకా దిగజారిపోతున్నటువంటి సమయంలో శాశ్వతమైన ప్రేమను దేవుడు కనపరిచి
తన ప్రియ కుమారుని లోకమునకు పంపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపులమైన మన కోసం పాప బాణాన్ని తన వీపైన వేసుకొని శిలువ మరణం పొందాడు. రక్షణ మనకు ఇచ్చాడు. ఆయన దేవునిగా మిగిలాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు జీవించును కాక. మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా శిలువ యొక్క బాబు సహోదరులు గారు నేను వచ్చిన కొత్తలో శిలువ ధ్యానము, శిలువ నాటకాలు, పద్యాలు పాడేవారు. పిల్లలకి కూడా అవనస్తులకి నేర్పేవారు. చాలా పెద్దవాళ్ళకు కూడా శిలువ నాటకం అని వేశారు. మన ప్రతిష్టకు మొదటి ప్రతిష్టకు చక్కగా ఈ రోజున దేవుని కుమారుడు ఈ లోకానికి మానవ ఆకారంలో మన పోలిక చొప్పున పుట్టి మన కోసమై బలియాగమయ్యాడని, ఎందుకు మన మధ్యకి ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడు. మరి చక్కగా దేవుని వాక్యాన్ని వివరించిన సహోదరులకి సంఘ పక్షాన కుటుంబ పక్షాన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మనము 7 మాటలు దయవచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను మీరు చక్కగా ఈ సంవత్సరం నాకు ఇచ్చాడు దేవుడు అని ఈ 7 మాటలు. ఫస్ట్ మాట తండ్రి మీరేం చేస్తున్నారు. ఫస్ట్ మాటకి రాపూర్ యేసుదాస్ గారు చెప్పిన కొద్ది నిమిషాల తర్వాత వైభవ్ అశోక ఈ మాటల గురించి మరి వివరిస్తారు. కాబట్టి తర్వాత ప్రార్థన. మీకు సమయం మనకి మరి ఇక్కడ అలారం ఒక రకంగా ఉంది. 1:12 అయింది. సెల్ ఫోన్ ప్రకారం 3 గంటల్లో మనము మరి ఒక వాక్యము చెప్తున్నప్పుడు ఒకరు ప్రార్థన చేసి మళ్ళా ఒక వచనం పాటలు తీసుకుందాం. ఎందుకంటే 2024 సంవత్సరాల క్రితము ఒకసారి మనం కన్నులు మూసుకుంటాయన్న శ్రమ మనకి కనపడుతుంది. కాబట్టి ఎంత త్యాగం చేసిన యేసయ్యకి మనము ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. మరువలేను మరువలేనయ్యా మరువలేనయ్యా యేసయ్యా
సమయంలో దయచేసి ఎవరు కూడా మరి ఈ సమయాన్ని శ్రేష్టమైన సమయానికి వచ్చాము. ప్రార్థనా పూర్వకంగా మరి చిన్న ప్రార్థన చేసుకుని ఈ సప్త స్వరాలను దేవుని నామములో బిడ్డలు పరిపూర్ణమైన జ్ఞానముతో నింపబడాలని కోరుతూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా గరుడానికి స్తోత్రము తండ్రి, స్తోత్రములయ్యా. ఈ రోజున తండ్రి ఈ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే తండ్రి మా అన్నవరం గ్రామానికి మా సంఘానికి ఈ శ్రేష్టమైన మందిరంలో కూడి మధ్యాహ్న కాల సమయంలో తండ్రి బిడ్డలు ఈ 7 మాటలు తండ్రి ఈ సప్త స్వరాలు బిడ్డలు మాట్లాడుతూ ఉండగా బిడ్డల నటున్న వాక్యం ఉంచండి, అభిషేకించండి, నీ కృపల భద్రపరచమని ఈ కార్యక్రమంతో కూడా మీరే అధ్యక్షులుగా ఉండి నీ నామం ఘనతమైన రీతిగా జరిగించుకోమని మాట చెప్పేవాళ్ళను ప్రార్థన చేసేవాళ్ళను నీ చరణం పాడుతూ ఉండగా తండ్రి మీరేమో మొత్తం నీ కార్యక్రమంతో కూడా జరిగించమని పరిశుద్ధుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది సమయంలో ఈ ఫస్ట్ మాటకి ప్రార్థన అరాపురి విమలమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఈ మొదటి మాట అరాపురి ఏస్తాస్ మరి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ మాటకి మొదటి మాటకి రాపురి విమలమ్మ ప్రార్థన చేస్తారు. ప్రార్థన మీరు క్లుప్తంగా, ఎందుకంటే మాటకి సమయానికి మనకి 2 గంటల 2 టైము మీరు గుప్తంగా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మా పాపాల నిమిత్తం అయ్యా కలవరిలో ప్రాణం పెట్టిన దేవుడా, సిలువలో వేలాడిన దేవుడా, నీ శరీరాన్ని దున్నపరిచావు అయ్యా. నీ రక్తంతో అయ్యా నీ శరీరంతో ఉండబడ్డ దేవా నీకే స్తోత్రాలు. నీతో నా శరీరం తిన్నవాడు నా రక్తం తాగినవాడు నా రాజ్యంలో నిత్యవారసుడన్నావయ్యా. అయ్యా మొదటి మాటలో తండ్రి మీరేమి చేస్తున్నారో వీరిని క్షమించమన్నావయ్యా. పరిశుద్ధుడా అయ్యా మాకు ఈ సమయం చూడటానికి ఎంతలోనైనా బుద్ధిమతి ఉన్నారు ప్రభ. మేమేది నీ ఉచితమైన కృప చేత సజీవులుగా జీవించి నీ సన్నిధిలో మాట్లాడడానికి అయ్యా 7 మాటలు పలుకుంటూ అయ్యా మాకు ఈ సమయం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. 7 ప్రార్థన చేయడానికి ఇచ్చే సమయానికి నీకు స్తోత్రాలయ్యా. మాకు ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. మా సంఘాన్ని బలపరుచు ప్రభ. మా సంఘము ఆదిని సంఘమాలు వెతుకుదాలు దయచేయ. అపొస్తలుల బోధనందును సహవాసనందును రొట్టె విరుచుటయందును అనుదినము ప్రభు ప్రార్థించుటకు మాకు సమయాన్ని ఇవ్వయ్యా. అయ్యా ప్రభ పాపాలోచనలు, చెత్త ఆలోచనలు, లోపంలో దుర్వాలోచనలు అయ్యా ప్రభు మా హృదయంలో నుంచి తీసివేసి నీ సిలువ రక్తంతో మమ్మల్ని కడగపరిచినైనా అయ్యా నీ విశ్వాసులుగా, నీ పరిశుద్ధులుగా అయ్యా నీ దాసులుగా మమ్మల్ని వాడుకో ప్రభు. నీకే స్తోత్రాలయ్యా, నీకే వందనాలయ్యా. ఈ సమయం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మాకు మరి మంచి ఆరోగ్యం ఆవిష్కరించినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మా భాషంగా చేసే సేవకుల్లో తోడుగా ఉన్నాయా. నీకే స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా ప్రార్థనలో తోడుగా ఉన్నాయా. ఆమె చేసే సేవకుల్లో అభివృద్ధి పరిచినైనా మా వేదనాలు విఘ్నాలు ప్రభ అయ్యా మాకు సమయం ఇచ్చా. అయ్యా 1 రోజు 2 రోజులు రాలేకపోయినా కూడా అయ్యా 40 దినాలు మాకు సమయం ఇచ్చాయ్యా. మీ సహోదరులు మరి ప్రభ చెప్పిన వారు కానీ అయ్యా ప్రార్థించడం 40 రోజులు చెప్పింది ప్రభ. ఆశీర్వదించు ఇంకా మీకు బహుగా వాడబడే సంఘంలో ప్రతి బిడ్డను లేవనెత్తు ప్రభ. మీ దాసు
ఎవరి కుటుంబం ప్రభావం కుటుంబం కూలిపోయి కుటుంబాన్ని ఓదార్చిపోయారు, సమాధానం ఇవ్వలేదు, ఐక్యతను ఇవ్వలేదు. అయ్యా పరిశుద్ధ ఆ కుటుంబాన్ని కృప కుమ్మరించి ఆర్థిక సహాయాలు దయచేయమని మేము మొదలుపెట్టుచున్నామయ్యా. మా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకి ప్రతిఫలను దయచేయమని నేను చేయించు ప్రార్థనలు తప్పులు అపరాధాలు దయతో శ్రమించి నీ దయా కిరీటం మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నేడు మనం చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మొదటి మాట మన మధ్యన సహోదరుడు రాపూరి యేసుదాస్ గారు ఈ మాటను వివరిస్తారు. దేవునికి స్తోత్రములు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ, సంఘ కాపరి గారికి, సంఘ పెద్దలకు యేసయ్య నామములో అందరికీ వందనాలు తెలుపుతున్నాను. ఈ సమయంలో చిన్న వాక్యాన్ని మీ దృష్టికి తీసుకురావాలని మనవి చేస్తున్నాను. యేసు ప్రభుల వారు ఆయనను కొరడాలతో కొట్టుకుంటూ యెరూషలేము నుండి గొల్గోతా కొండ వరకు తీసుకొని పోయి అక్కడ శిలువ వేయుటకు ఆయనను తీసుకొని వెళ్ళారు. అయితే కొరడాలతో కొట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఆ కొరడాకి గాలాలు ఉన్నవి. ఆ గాలాలు యేసు ప్రభుల వారిని కొట్టినప్పుడు ఆయన శరీరం కండ చీల్చి కొంత చీల్చుకొని వచ్చేసింది. అంతేకాదండి, ఇంకా ఆయన కాలంలో మేకులు కొట్టారు, ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, పక్కలో బల్లెపోటు పొడిచారు. అంతేకాదు, తలకి ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన ఎంతో బాధను అనుభవించాడు. అయితే మనం ఒక ముళ్ళు గుచ్చుకుంటే మనకి ఎంత బాధ ఉంటుందో, ఎంత నెట్టు ఉంటుందో మనందరికీ తెలుసు. అయితే మరి ఆయన అంత కొరడాలతో కొట్టినా, కాళ్ళల్లో మేకులు కొట్టినా, చేతుల్లో మేకులు కొట్టినా, రక్తం ఎంత కారినా కానీ ఆయన అంటున్నాడు ఒక మాట, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరగరు కనుక వీరిని క్షమించుము అని యేసు ప్రభుల వారు అంటున్నారు. అక్కడ దొంగలు కూడా ఇద్దరు ఉన్నారండి. అక్కడ
కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. వాళ్ళు దొంగలు, దేశాన్ని, గ్రామాలను, కుటుంబాలను కొల్లగొట్టినటువంటి వారు ఆ దొంగలు. అయితే ఆ మాట యేసు ప్రభు వారు, తండ్రి ఏమి చేస్తున్నారు, మీరు ఎరగరు కనుక వీరిని క్షమించును అన్నారండి. ఆ మాట ఏమైనా అనగలుగుతారా? ఎవరు చెప్పలేనటువంటి మాట యేసు ప్రభు వారు అంత కష్టంలో ఉన్నా